హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆర్సీకే మీ రవి సార్ని. ప్రీవియస్ వీడియోలో మనం రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాము. ఇప్పుడు సెకండ్ సమ్ 3+2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దీన్ని కాంట్రడిక్షన్ ప్రూఫ్ అంటారు. ఫస్ట్ స్టెప్ లెట్ us assume that 3+2 రూట్ 5 ఈజ్ అ రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. సో 3+2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై b అవుతుంది, వేర్ a కామా b ఆర్ ఇంటీజర్స్ అవ్వాలి, b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, a కామా b ఆర్ కోప్రైమ్స్ అవ్వాలి. ఇది రేషనల్ నెంబర్ కండిషన్ రాసాము. లెఫ్ట్ సైడ్ ఉన్న +3ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ప్లస్ బికమ్స్ మైనస్ అవుతుంది. సో 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a బై b -3 అని వస్తుంది. 3 కింద డినామినేటర్ ఏం లేదు కాబట్టి బై 1 పెట్టుకున్నాను. bకి 1కి ఎల్సిఎం b అవుతుంది. bలో 1 టైం డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ a రాయాలి, మైనస్కి మైనస్ రాశాను. 1bలో b టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, b ఇంటూ 3 3b అవుతుంది. సో 2 రూట్ 5 ఈక్వల్ టు a - 3b బై b అవుతుంది. 2 రూట్ 5 అంటే 2 ఇంటూ రూట్ 5, రెండింటికి మధ్యలో ఇంటూ ఉంది, ఇంటూ ఈ షిఫ్ట్స్ అయితే డివిజన్ అవుతుంది. సో రూట్ 5 ఈక్వల్ టు a - 3b బై 2b అవుతుంది. a కామా b ఆర్ ఇంటీజర్స్ అయితే a - 3b బై 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవ్వాలి. మీకు లెఫ్ట్ సైడ్ మనకి రూట్ 5 ఉంది, బట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో ప్రూవ్ చేసాము. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఏమో రేషనల్ నెంబర్ ఉంది. సో దట్స్ వై ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. Therefore 3+2 రూట్ 5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని రాస్తాము. సో అలాగే దీన్ని బేస్ చేసుకుని మనం 5+2 రూట్ 6, 7+2 రూట్ 5, 3+5 రూట్ 3 ఇటువంటి సమ్స్ ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 5+2 రూట్ 6 చేయాలంటే 5+2 రూట్ 6 ఈక్వల్ టు a బై b అని తీసుకుంటాము. సేమ్ ఇదే ప్రాసెస్, +5 నట్ షిఫ్ట్ చేస్తాము, -5 అవుతుంది. 2 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు a బై b -5, మళ్ళీ 5 అంటే 5/1 అని రాస్తాము. సో 2 రూట్ 6 ఈక్వల్ టు b ఎల్సిఎం తీసుకుంటే మనకి a - 5b వస్తుంది. రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు a - 5b బై 2b వస్తుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ అన్ని మనం సేమ్గా రాస్తాము. సో ఈ మెథడ్లో ఇటువంటి ప్రాబ్లం ఏమొచ్చినా సరే ఇదే ప్రాసెస్లో మనం చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ సమ్ చూద్దాము. లెటెస్ట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. లెటెస్ట్ అస్యూమ్ దట్ 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాము. 1/√2 ఈక్వల్ టు a బై b అవుతుంది. ఇక్కడ రేషనల్ నెంబర్ కండిషన్ రాశాను. a కామా b బిలాంగ్స్ టు z, b నాట్ ఈక్వల్ టు 0, a కామా b ఆర్ కోప్రైమ్స్ అవుతుంది. సో దీన్ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయాలి, అంటే ఎక్స్చేంజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 1/√2 రివర్స్ √2/1 అంటే √2 ఈక్వల్ టు a బై b రెసిప్రోకల్ రివర్స్ చేయాలి, b బై a అవుతుంది. సో రెసిప్రోకల్ అంటే ఇంటర్చేంజింగ్ ద న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్. డినామినేటర్ న్యూమరేటర్ గా చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ గా చేయాలి. సో ఇఫ్ a కామా b ఇంటీజర్స్ అయితే b బై a అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి. మనకు ఆల్రెడీ తెలుసు √2 ఇర్రేషనల్ ని. సో √2 ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ ఉంది, రైట్ సైడ్ రేషనల్ ఉంది. సో దట్ ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. Therefore 1/√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో 1/√2 వచ్చిన వాళ్ళు 1/√3, 1/5, 1/7 ఇవన్నీ ఇదే మెథడ్ లో మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1/√3 ఈక్వల్ టు a బై b అయితే √3 ఈక్వల్ టు b బై a అవుతుంది. ఇక్కడ స్టెప్స్ సేమ్ గా యాజ్ టీజ్ గా రాస్తావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.